సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే సినీ అభిమానుల్లో ఉండే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అందులోనూ ఖైదీ, విక్రమ్లని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సినిమా అంటే ఇక చెప్పేదేముంది, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఈ మధ్య అలాంటి హైప్తోనే వచ్చిన సినిమా కూలీ. అంతకుముందు రజనీకాంత్ జైలర్ సినిమాతో కోలీవుడ్లోని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాతి సినిమా లోకేష్ కనకరాజ్తో అనేసరికి ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నారని తెలిసి తమిళ్ ఆడియన్స్తో పాటు ఆల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యానికే లోనయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కారణం నాగార్జున తన 40 years కెరీర్లో ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో నటించడం. అలా రజనీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్కి అగ్గికి ఆజ్యం తోడైనట్టుగా నాగార్జున విలనిజంతో పాటు ఇండియా వైడ్గా ఉన్న అన్ని ఇండస్ట్రీస్ నుంచి స్టార్స్ తోడవుతూ వచ్చారు ఈ సినిమాకి. హీరోయిన్గా శృతి హాసన్, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ సాహిర్, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్లు జాయిన్ అయ్యి పర్ఫెక్ట్ పాన్ ఇండియా పిక్చర్గా ఈ సినిమాని తెరకెక్కించారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇక దీనికి తోడు అనిరుద్ సంగీతం. ఇక మూవీ లవర్స్ అంతా కూడా ఖచ్చితంగా కోలీవుడ్కి ఫస్ట్ 1000 కోట్ల సినిమా కాబోతుంది అనుకున్నారు అంతా. అలా ఎన్నో అంచనాలతో ఉన్న ఈ సినిమా మొత్తానికి ఆగస్టు 14న థియేటర్స్లోకి అడుగుపెట్టింది. కట్ చేస్తే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా అనుకున్న రేంజ్లో లేదని, నాగార్జున విలన్ రోల్కి వీక్గా ఉందని ఫ్యాన్స్లో చాలా నిరాశ వ్యక్తమైంది. కమల్ హాసన్, విక్రమ్ రేంజ్లో ఉంటుందన్న ఫ్యాన్స్కి స్టార్స్ ఉన్నప్పటికీ స్టోరీలో కూడా బలం అంతగా లేకపోవడంతో డిసప్పాయింట్మెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక లోకేష్ని కోలీవుడ్ రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేసారు రజనీకాంత్. కానీ రాజమౌళి లాగా ఫ్యాన్స్ అంచనాలని అందుకోవడంలో లోకేష్ తడబడ్డాడు. మరోపక్క దీనికి బలమైన పోటీగా థియేటర్స్లోకి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ వార్ 2 కూడా రిలీజ్ అవడంతో కలెక్షన్స్పై ప్రభావం పడింది. అందుకే లాంగ్ రన్లో 600 నుంచి 700 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు. సో అలా ప్రెజెంట్ కోలీవుడ్ 1000 కోట్ల కళగానే మిగిలిపోయేలా ఉంది.